ఎట్టపోయినా చెప్తాను. ఫస్ట్ వీళ్ళు రాయిలు ఎత్తుకుని వెళ్తున్నారు. వీళ్ళు ఇక్కడ రాయిలు ఫుల్గా ఉందనేసి ఎక్కేదాన్ని కాదనేసి ఏర్లు ఎత్తుకుని పోతున్నారు. కరువు పనికా బాగా రోడ్లు అనేసి రాయిలని ఎత్తారు. తర్వాత ఎత్తేసి ఏర్లో వేసేదానికి పోయారు. వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అన్నీ శుభ్రం చేశారు. అన్ని చోట్ల వేసేసి వచ్చి శుభ్రం చేసి గుడి శుభ్రం చేసి దేవుడు తెచ్చి పెట్టారు. అప్పుడు పండగ వచ్చినప్పుడు అందరూ జనులు వచ్చినప్పుడు బాగా ఉన్నింది రోడ్డు. తర్వాత అందరూ వచ్చి పూజ చేసుకుని పోయారు. గుడి దాడు చూడక పైన గుడి పేదలు వీళ్ళు వచ్చి బట్టలు ఇచ్చేసిపోతున్నారు. ఏంటో వీళ్ళు పేదోళ్ళు వీళ్ళకి బట్టలు వీళ్ళందరూ నలుగురు వచ్చి ఇచ్చిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు వేసుకున్నారు కదా దేశాలు. మళ్ళీ వీళ్ళకి ముగ్గురికి నడుచుకుంటూ వస్తారు. మంట పెట్టేస్తుంటారు. నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని కొట్టుకుంటూ తెప్పించినారు. ఇది తెప్పించినారు, మళ్ళీ ఇది తెప్పించినారు, ఇది కూడా తెప్పించినారు, మళ్ళీ ఇది కూడా చెప్పిలా ఇది చెప్పిలా ఇది చెప్పించినాడు. కరెక్ట్గా ఇది చెప్పించినాడు. చెప్పది వీళ్ళిద్దరు అక్క చెల్లి అనుకో. అక్క చెల్లారా తమ్ముడు అక్క అక్క తమ్ముడు వీళ్ళిద్దరు వంట రూమ్ ఏం చేస్తున్నారు తెలుసక్క. పసనం పెట్టేసింది, మళ్ళీ కూర పెట్టేస్తారు. అయిపోయిన తర్వాత దించేసి మళ్ళీ దించేసి తినేసి పడుకున్నారు. ఇది స్టవ్ ఇడ్లీ పని ఎందుకు ఇది